చెప్పండి. నేడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ నడిబడ్డులో జరిగినటువంటి ఈ వరద బీభత్సం మనం అంతా చూస్తూనే ఉన్నాం. అహోరాత్రులు గత 5 రోజుల నుంచి ముఖ్యమంత్రితో సహా మంత్రులు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి కావలసినటువంటి ఆహార సదుపాయాలు అందజేస్తున్నారు. ఈ ఘోర కలిని తట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా విజయవాడ నగరంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అధైర్యపడవద్దు, మీకు ఆపన్న హస్తం అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి మచిలీపట్నంలో నిన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మరి శ్రీరామ్ గారు పెద్ద మనసుతో ప్రారంభించారు. నిన్న అనేక రకాలైనటువంటి ఆహార పొట్లాలు అందజేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ మానవతా స్వచ్ఛంద సంస్థతో పాటు బ్రాహ్మణ సంఘం ఏనాడు కూడా చడగా గారు క్యాటరింగ్. దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే బయటికి కూడా ఏనాడు రానటువంటి బ్రాహ్మణ ఆడపడుచులు నడుం కట్టి మేము అండగా ఉండాలి, వాళ్ళని ఆదుకోవటంలో మా పాత్ర కూడా ఉండాలని నేను ఇప్పుడు చూశాను. వంటల దగ్గర వాళ్లే స్వయంగా వంటలు చేస్తూ ఇంత వర్షంలో కూడా తెల్లవారుజామున 1:30కి మొదలుపెట్టి పూర్తి చేసి 3,000 మందికి విజయవాడ ఎవరైతే నిరాశ్రయులు ఉండారో వాళ్ళకి ఆహారం పంపిణీ చేయటం, వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు వాళ్ళంతా స్పందించినందుకు వాళ్ళందరికీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు బ్రాహ్మణ కుటుంబాలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐకమత్యమే మహాబలం అనే నానుడి స్ఫూర్తిగా ఈరోజు మచిలీపట్నంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు స్టార్ హెల్పింగ్ హబ్ తరఫున సన్స్టార్ స్కూల్ స్టాఫ్ అందరూ కూడా రాత్రి 2 గంటల నుంచి అలాగే ఉదయం నుంచి కూడా ఫుడ్ మెటీరియల్స్ తయారు చేయటం, అలాగే మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు బ్రాహ్మణ సేవా సంఘం అటు ఒక బృహత్ కార్యానికి ఒక్కళ్ళని కాకుండా 2, 3, 4 అందరూ కలిసి చేస్తే అద్భుతమైన కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తుందనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈరోజు దాదాపుగా 3,000 రైస్ ప్యాకెట్లు ఈ 3 సంస్థల తరఫున తయారు చేయటం, దీనికి సహకరించిన చెడగా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే 2-3 రోజుల పాటు వాతావరణం ఇట్లాగే ఉంది కాబట్టి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు ఎంచుకొని ఈ కార్యక్రమాలు కొనసాగించాలి, అందరూ సహాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారం. గడిచిన 4 రోజులుగా కృష్ణానది ఉగ్ర రూపం దాల్చడంలో అకార వరదలకి విజయవాడ వాసులు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా బుడమేరు పొంగటం వల్ల వంటం పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి లక్షలాది మంది తినటానికి ఆహారం లేక తాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల్ని చూసి వాళ్ళకి మన వంతు సహాయ సహకారాలు అందించాలని నిన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్రీరామ్ గారు, స్వామి గారు అక్కడ వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు పంపించడం జరిగింది. అట్లాగే ఈరోజు బ్రాహ్మణ సంఘం తరఫున మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ముఖ్యంగా చెడగా విజయ్ గారు 3,000 మందికి ఆహార పొట్లాలను పంపించడం అనేది చాలా గొప్ప విషయం. దైవం మానుష రూపేణ అనడానికి ఇదే నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా ఎవరికి కనిపించడం, సహాయం చేయడు, మనుషుల రూపంలోనే ఆయన సహాయం అనేది అందడం జరుగుతుంది. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆపదలో ఉన్న వాళ్ళకి మేము సైతం అంటూ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్న బ్రాహ్మణ సంఘం వారికి, మానవతా స్వచ్ఛంద సంఘం వారికి, ముఖ్యంగా చెడగా విజయ్ గారికి అందరికి కూడా బందరు ప్రజల తరఫున, ముఖ్యంగా విజయవాడలో ఇబ్బంది పడుతున్న అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా బందరు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా నిత్యం 24 గంటలు విజయవాడలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ బందర్ నుంచి చేతనైన సహాయం అందరూ చేయాలని కొల్లు రవీంద్ర గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడి నుంచి ఇంత చక్కటి కార్యక్రమం జరగడం అనేది మేమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఆ వరద బాధితులకి మేమందరం కూడా మచిలీపట్నం తరఫున ప్రతి ఒక్కళ్ళు అండగా ఉంటామని, వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ స్ఫూర్తితో మరింత మంది విజయవాడ వాసులకి తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఈరోజు ఆపదలో ఉన్న వ్యక్తులను చూసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీరామ్ గారు నిన్న మొదలెట్టిన సేవా కార్యక్రమం
మరి నిరంతరాయంగా సాగాలని కోరుకుంటూ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అందులో భాగంగా వాళ్ళ మా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు విజయ్ చట్గా, అలాగే బొడ్డపాటి కుటుంబరావు గారుల సహకారంతో బ్రాహ్మణ సేవా సంఘం వారు కూడా పాత్రదారులు అయ్యి మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు 3,000 మందికి ఆహార పొట్లాలు, మంచినీటి సరఫరా ఇవాళ మచిలీపట్నం నుంచి విజయవాడ తరలించడం కూడా జరుగుతోంది. ఇవాళ కొల్లు రవీంద్ర గారు ఒకటే చెప్పారు, ఆపదలో ఉన్న వ్యక్తిని ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి మీరు మచిలీపట్నం నుంచి సేవా కార్యక్రమాలు చేయవలసిన వారు వివిధ సంఘాల వారు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థల వారు కానివ్వండి, విరివిగా పాల్గొని సేవా కార్యక్రమాలు వరద బాధితులకు అందించాలని కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి ముఖ్య అతిథిగా గోపీచంద్ గారు, అలాగే మా టౌన్ సెక్రటరీ కాంతారావు గారు, పెద్దలు శ్రీరామ్ గారు, అలాగే బ్రాహ్మణ సంఘం పెద్దలు అందరూ కూడా ఇక్కడ ముదిగొండ శాస్త్రి గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.